అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజైతే శారీలో లెహంగా ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలనో చూపిస్తున్నానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను కొలత తీసుకుంది ఆల్తీ లెహంగా అండి. ఇంకా ఇప్పుడు గోల్ వచ్చేసి దానికైతే 3 మీటర్లు అయితే ఉందండి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం చుట్టూ వచ్చేసి 3 మీటర్లు అయితే వచ్చిందండి. ఇంకా ఇది వచ్చేసి శారీ కాబట్టి నేను 3 మీటర్లు ఇంకా ఎగస్ట్రానే అయితే తీసుకుంటున్నానండి. ఇంకా పల్లో పాటు వచ్చేసి బ్లౌజ్కి అయితే స్టిచ్ చేయమన్నారు, కానీ పాప లావు ఉందండి, కొంచెం లూజుని పెట్టమన్నారు. ఆల్తీ బ్లౌజ్ కన్నా జాకెట్ కన్నా ఇంకా కొంచెం లూజు పెట్టమన్నారు. అందుకని చెప్పేసి నేనేం చెప్పానంటే ఫోన్ చేసి వాళ్ళకు, ఇంకా పల్లో పాటు లూజు అలాగే ఫ్రంట్ బ్యాక్ రావాలంటే రాదండి. ఇంకా బ్యాక్ వచ్చేసి శారీ క్లాత్ అయితే వేస్తాను, ఫ్రంట్ వచ్చేసి పల్లో పాటు అయితే వేస్తాను అని చెప్పాను. సరే అండి, మీకు ఎలా నచ్చితే ఆ విధంగా అయితే పెట్టండి అన్నారు. ఇంకా ఈమెను అయితే నేను ఎగస్ట్ అయితే తీసుకుంటున్నాను చూడండి. ఈమెను ఎగస్ట్ అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇంకా కటింగ్ అయితే చేస్తున్నానండి. మా పిల్లలు అయితే ఊరికి నవ్విస్తున్నారు నాకు వీడియో తీస్తూ, అందుకని నవ్వుతున్నానండి. ఇంకా 3 మీటర్లు అలాగే ఎగస్ట్ అయితే తీసుకుంటున్నాను చూడండి. ఇంకా ఇక్కడికి ఇంతవరకు కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా ఈ పిల్లి వచ్చేసి మీకు చెప్పాను కదా షార్ట్ వీడియోలో, ఇంకా ఇదైతే మా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడం లేదు. ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయినా ఇంకా ఇది వెళ్ళదని చెప్పేసి. ఇంకా నాకు ఇది మళ్ళీ ఒక నాలుగో పిల్ల అండి నాకు. చూడండి, 3 మీటర్ల నర్ర అయితే తీసుకున్నానండి. ఇంచుమించు 3.5 అయితే తీసుకున్నానండి. లెహంగా గోల్కి వచ్చేసి లెహంగా గోల్కు 3.5 అయితే తీసుకున్నాను. ఇంకా ఇలా అయితే కటింగ్ చేసేసాను చూడండి. కటింగ్ చేసుకొని నీట్గా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయాలండి. చూడండి, ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఒకవైపు మనకు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉండే విధంగా చూసుకోండి. ఇంకా లెహంగా పొడవు వచ్చేసి 39 ఇంచులు అయితే వచ్చిందండి. వీళ్ళు వచ్చేసి ఒక 2 ఇంచులు తగ్గించమన్నారు, అందుకని చెప్పేసి నేను 37 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా మనం కొలత తీసుకున్న వైపు మొత్తం హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా సర్దుకోవాలండి. ఇంకా ఆ తర్వాత 37 ఇంచులు వచ్చే దగ్గరికి చూసుకొని ఇంకా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి. లెహంగా పొడవు వచ్చేసి 37 ఇంచులండి. ఇంకా ఇక్కడికి కటింగ్ అయితే చేసేయాలండి. మనం కటింగ్ చేసిన వైపు హెచ్చు తగ్గులు ఉన్న ప్రాబ్లం లేదండి, కానీ మనము కింది సైడ్ వచ్చేసి హెచ్చు తగ్గులు రాకోకుండా అయితే కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ అయితే చేశాను చూడండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ని నేను 3 మీటర్లు అయితే తెప్పించానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి, శారీకి వచ్చేసి కట్టు చెరుగు వైపు అయితే స్టిచ్ చేశారండి ఒకవైపు. ఇంకొక వైపు అయితే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్తో అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు పోగులు పోకుండా ఉంటుందండి, నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. ఈ విధంగా మనము పల్లో అయితే అంచులో ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో ఆ విధంగా మొత్తము స్టిచ్ చేశానండి. డబుల్ ఫోల్డింగ్తో ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇంకొక వైపు వచ్చేసి కట్టు చెరుగు అయితే వచ్చిందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక 1 ఇంచు 1.5 ఇంచు గ్యాప్ అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి. సాదా ఇలా 1.5 ఇంచుతో స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కుచ్చు అయితే పెడుతున్నా చూడండి. ఈ విధంగా మనకు క్లాత్ ఎక్కువ ఉంటే కుచ్చు కిందికి కుచ్చు అయితే వెళ్ళనియాలండి. నడుము లూజ్ ఎంత వస్తుందో చూసుకొని ఇంకా మనకు నడుము లూజ్ వచ్చే విధంగా చూసుకొని కుచ్చు అయితే పెట్టుకోవాలండి. అయితే కుచ్చు పెట్టేటప్పుడు మనము ఒకటే సైజులో అయితే పెట్టుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, మనం కుచ్చు కింది వైపుకు ఎంత క్లాత్ పోయినా సరే మనం పైన చూసేసరికి కుచ్చు ఒకటే లెవెల్ రావాలండి. కిందికి మనం ఎంత క్లాత్ అన్నా పెట్టని నో ప్రాబ్లం, పైన చూసేదానికి కుచ్చు ఒకటే సైజులో అయితే రావాలండి. ఆ విధంగా చూసుకొని మొత్తం ఇలా కుచ్చు అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఫిల్స్ అయితే స్టిచ్ చేయాలండి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేయండి. ఈ వీడియో కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తానండి, ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మొత్తం ఇలానే అండి. ఇంకా మొత్తం కింది వరకు మన క్లాత్ చూడండి ఈ విధంగా సరిపోయే విధంగా చూసుకొని మొత్తం కుచ్చు అయితే పెట్టుకోవాలండి.
ఎక్కువ అనిపిస్తే లోపలికి క్లాత్ అయితే పెట్టండి. ఇంకా మనకైతే నడుములు అయితే సరిపోయే విధంగా చూసుకొని స్టిచ్ చేయాలండి. ఇప్పుడు చూడండి, మీకైతే చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి, ఈ విధంగా అయితే కుచ్చు పెట్టుకోవాలండి. ఒకటే సైజులో రావాలండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని చూడండి, లైనింగ్ని మనము ఇటు సైడ్ అటు సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కుచ్చు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా చిన్నగా కుచ్చు అయితే పెట్టండి. ఈ కుచ్చు వచ్చేసి మనము లోపలికి ఎక్కువ క్లాత్ అంటే 3 మీటర్లే తీసుకున్నానండి. కానీ మనకు లెహంగా క్లాత్ ఎక్కువ తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి కాస్త తక్కువ అయితే లోపలికి క్లాత్ అయితే పెడుతున్నానండి. ఈ విధంగా లైనింగ్ని ఈ విధంగా కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలి. చూడండి, ఫిల్స్ అయితే ఈ విధంగా పెట్టుకుంటూ రావాలండి. మొత్తం ఇలానే ఇంకా పెట్టేయండి. ఈ విధంగా చివరి వరకు ఈ విధంగా స్టిచ్ చేసేయాలండి. ఇంకా తర్వాతకు వచ్చేసి చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఇంకా తర్వాతకు వచ్చేసి చూడండి, ఈ 2 లైనింగ్ అలాగే లెహంగా మొత్తం 2 కలిపి ఇంకా వారకు స్టిచ్ చేసుకుంటూ రావాలండి. లెహంగాకి వచ్చేసి రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టుకోవాలండి. పెట్టుకొని నీట్గా సర్దుకుంటూ కుచ్చు అనేది మనకు కుట్టు కిందికి పడుకోకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా మొత్తం లైనింగ్ అయితే అటాచ్ చేసేయాలండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము పట్టీ అయితే అటాచ్ చేద్దామండి. పైన పట్టీ అయితే అటాచ్ చేద్దాము. ఇంకా ఇప్పుడైతే చూడండి, నేను అంచు క్లాత్ అయితే తీసుకుంటున్నానండి పట్టీకి వేయడం కోసం. కింద అంచు వచ్చింది కదా, ఇంకా పైన మనకు అంచు వస్తే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను అంచు క్లాత్ అయితే తీసుకుంటున్నాను పట్టీ కోసం అయితే. చూడండి, అంచు క్లాత్ని ఇటు సైడు డబుల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేయాలండి. ఇంకా తర్వాత వచ్చేసి చూడండి, ఒక 1/2 ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసి ఇంకా స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అలాగే మనం స్టార్టింగ్లో రఫ్ చేయాలండి. ఈ విధంగా రఫ్ చేస్తూ స్టార్టింగ్లోనే అండి రఫ్ చేస్తూ, అంటే మొత్తం రఫ్ చేస్తూ కాదండి, స్టార్టింగ్లో రఫ్ చేయాలండి. రఫ్ చేసి ఇంకా మొత్తం ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి క్లాత్ ఫోల్డింగ్ చేస్తూ 1/2 ఇంచు అంటే మీకు చెప్తాను చూడండి, మనకు అంచుకు కోర్ వస్తుంది కదా, కోర్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేస్తూ నేనైతే స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం అయితే పట్టి స్టిచ్ చేసేయండి. లోపలికి 1/2 ఇంచు ఫోల్డింగ్ చేస్తూ వారకు కుట్టు పడే విధంగా కుట్టుకుంటూ రావాలండి. చాలా సింపుల్ అండి మనం లెహంగా స్టిచ్ చేయడం. ఈ లెహంగాకు అలాగే బ్లౌజ్కి వచ్చేసి నేను కాస్ట్ అయితే 300 అయితే అడిగానండి. మా పాప వాళ్ళ ఫ్రెండే కాబట్టి ఇంకా 300 అయితే అడిగానండి. అదిగాక ఇంకా జాకెట్కి వచ్చేసి కొంచెం డిజైన్ అయితే చేయమనింది. సరే అని చెప్పాను. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండే కదా అని చెప్పేసి కాస్ట్ 300, రేటు 300 అయితే అడిగానండి. ఎక్కువ తక్కువ కామెంట్ చేయండి. మీరు ఎంత తీసుకుంటారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగస్ట్ వచ్చిన క్లాత్ని అయితే కటింగ్ చేయాలండి. ఈ ఎగస్ట్ వచ్చిన క్లాత్ను మొత్తం కటింగ్ చేయకుండా ఒక 1 ఇంచుమైనా ఎగస్ట్ అయితే కటింగ్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ కూడా మనము డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేయాలండి. ఇలా స్టిచ్ చేసేయండి. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పట్టి అయితే స్టిచ్ చేయాలండి. ఇక్కడ రఫ్ చేయండి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేస్తే మనకు ఊడిపోకుండా ఉంటుందండి పట్టి అనేది. ఇంకా ఈ విధంగా మొత్తం అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ వారకు స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇది నైట్ టైంలో అయితే వీడియో తీసానండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నేను ఇప్పుడు వర్క్ ఎక్కువ ఉంది కదా, ఇంకా నాకు మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నానండి. నాకు అస్సలు వీడియో తీయడానికి టైం అయితే సరిపోవడం లేదు. ఇంకా చూపిద్దాము మన సబ్స్క్రైబర్స్కు
అని చెప్పేసి నేను ఇంకా వీడియో అయితే తీస్తున్నానండి. ఇంకా నైట్ టైం అయితే పిల్లలు ఉండారు, అలాగే కొంచెం టైంని సేవ్ అవుతుంది అని చెప్పేసి నైట్ టైం అయితే వీడియో అయితే తీసానండి. ఈ విధంగా ఇంకా మొత్తం మనము స్టిచ్ చేసుకున్న తర్వాత పట్టి ఇంకా మొత్తం నేను వచ్చేసి చూడండి సపరేట్ ఏం జాయిన్ చేయలేదండి. లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ మొత్తం కలిపేసి ఇలా స్టిచ్ జాయిన్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే మనం లైనింగ్ తక్కువ తీసుకుంటే సపరేట్ అయితే జాయిన్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను లైనింగ్ 3 మీటర్లు అలాగే లెహంగా క్లాత్ వచ్చేసి 3.5 అయితే తీసుకున్నానండి. 1/2 ఇంచు ఏం కాదండి మనకు. అలాగే 2 మీటర్లు అలా తీసుకుంటే మనం లైనింగ్ సపరేటు అలాగే మెయిన్ క్లాత్ సపరేట్ జాయిన్ చేసుకుంటే పట్టేయకుండా ఉంటుందండి. ఇంకా కింద రఫ్ చేసేసేయండి. రఫ్ చేసి ఇంకొక డబుల్ స్టిచ్ అయితే చేసుకోండి. ఇంకా ఫైనల్గా మనకు లెహంగా చూడండి ఏ విధంగా అయితే వస్తుందో చూడండి. ఈ విధంగా అయితే వచ్చింది. చాలా అంటే చాలా లుక్ ఉందండి. ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేదండి, స్టిచ్ చేయాలా. కానీ నేను వీడియో అప్లోడ్ చేసేదానికి వీలవుతుందో లేదో తెలియదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.